ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక అర్హత ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్కు లేదని మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి దృష్టిలో పడాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. మా నాయకుడిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. పులివెందుల్లో గెలిచిన వైఎస్ జగన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నారని, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో గెలిచిన తాటిపత్రి చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఉంటున్నారని విజయ్ కుమార్ విమర్శించారు. నువ్వు నియోజకవర్గంలో ఉంటే కదా ఇక్కడ ప్రజల సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి నీకు తెలిసేది అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యే అసెంబ్లీకి సక్రమంగా హాజరు కాకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారు అంటూ ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. ముందు నీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాట్లాడే నైతిక హక్కు గురించి నువ్వు ఆలోచించు అంటూ డాక్టర్ విజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కొద్దిగా బుద్ధుందా, కొంచెం స్పృహలో ఉండి మాట్లాడుతున్నా చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలిపెట్టేళ్ళింది ఎవరు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరులో రాష్ట్రాన్ని వదిలిపెట్టి, మీరేమో హైదరాబాద్ లో ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా? చంద్రశేఖర్ గారు స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారు. మీరు మీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఏమందని చెప్పి ఒకసారి చూసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పి ఆడుతాడు ఈ పెద్ద మనిషి. రాష్ట్రంలో ఉంటే తెలిసేది. హైదరాబాద్ లో కులుకుతూ నువ్వు హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎట్లా కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు తీసుకున్నటువంటి శాఖల ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రూరల్ వాటర్ సప్లై కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, మనకున్న అవకాశాలు ఏంటి, అధికార పరిధి లోపల మనం ఎంత చక్కగా వాళ్ళకి అభివృద్ధి చేయొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తూ నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి అంటాడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి చేయలేదంట. ఉన్నాయా? కళ్ళు కనిపిస్తుందా నీకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సరిపోతుందా? శాసనసభ్యులుగా గెలిచారు. శాసనసభ్యుడిగా గెలిచిన వాడి కనీస బాధ్యత ఏంటండి? శాసనసభకు వెళ్ళాలి. నీకు నిజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల పట్ల వారి సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిలదీయాలని చెప్పి నీకు బాధ్యత కనుక మీరు ఫీల్ అయితే కనీసం ఈ 2 ఏళ్లలో ఒక్కసారైనా శాసనసభకి వెళ్ళి ప్రశ్నించేవారు. ఈ 2 ఏళ్లలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం సమస్యల మీద శాసనసభలో ఒక్క రోజన్నా ఒక్క ప్రశ్న అన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు శాసనసభకి వెళ్తే కదా శాసనసభకి వెళ్ళకపోతే ఎక్కడ పదవి పోయిద్దని చెప్పి దొంగతనంగా వెళ్ళి సంతకాలు పెట్టేస్తా ఉన్నాడు ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి. సిగ్గుండేదో కొద్దిగా మీరా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? నైతికత ఉందా? శాసనసభ్యుడిగా గెలిచి శాసనసభకి వెళ్ళే దమ్ము లేదు మీకు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకుంటుందని చెప్పి మీరు అనుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే వీళ్ళు ఈరోజు వచ్చి నిస్సిగ్గుగా బుద్ధి లేకుండా ఈరోజు జంజీ వారని కార్యక్రమాలు చేస్తారు. ఆ జంజీ కార్యక్రమాల్లో పాల్గొంటుందంటే ఎవరండి? జంజీ అంటే యువత. సహజంగా అక్కడ పాల్గొనేదంతా కూడా ఎవరు? పెన్షన్ వయసులో ఉన్న వాళ్ళు. వేదిక మీద చూస్తే మీకు అర్థం అవుద్ది. అంటే ఏం చేయాలని ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు రప్ప నరుకుతా ఉంటున్నా, పొట్టేళ్ళని నరికి రక్తపాతం పారిస్తామని చెప్తున్నా కూడా మీ ముఖ్యమంత్రి గారు వచ్చి చిన్నపిల్లలు ఏదో మాట్లాడారు, ఆవేశం వస్తే మాట్లాడరా? కొద్దిగా సిగ్గుండొద్దు. ఇదేనా కార్యకర్తలకు నేర్పేది రాజకీయాలు? మీ నాయకుల ద్వారా ఇదేనా మీరు మాట్లాడించే భాష? కాబట్టి చంద్రశేఖర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకుంటే పొగుడుకోండి. జగన్ రెడ్డి ప్రాపకం కోసం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే సద్విమర్శ చేయండి, స్వీకరిస్తాం. వారి డిపార్ట్మెంట్స్ లో ఏదైనా లోపం జరుగుతుందా? ఖచ్చితంగా ఏదైనా లోపాలను సరిదించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం వారిని విమర్శించాలి, తద్వారా ప్రజల్లో
పాపులారిటీ సంపాదించాలన్న ఒక లక్ష్యంతో మాత్రం కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా తగిన రీతిలో జనసేన పార్టీ మీకు గుణపాఠం చెప్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.